గద్దర్ ఫోన్ చేశారు. గద్దర్ ఏమో ఆఫీస్కి వచ్చారు. ఓకే. ఇదంతా సీరియస్ అనుకో. ఇదంతా సీరియస్. అసలు యాక్చువల్గా ఏమైందంటే ఎన్టీఆర్ గారికి థ్రెటన్స్ భయపెట్టించారు కొందరు. మా వాడిని అట్లా అంటావా అని. ఓకే. ఆయన ఫీల్ అయిపోయాడు. ఆయన కిరణ్ గారికి ఫోన్ చేశారు. కిరణ్ గారు భయపడి అంటే ఎవరికైనా ఇన్సిడెంట్ భయం అవుతుంది కదా. అంటే ఏంటి ఇప్పుడు ఒక తెలంగాణ అక్కడ ఆంధ్రాని తీసుకొచ్చారు, అక్కడ తెలంగాణ వ్యక్తిని అన్నారు. ఆ ఫీలింగ్ కాదు అప్పట్లో. అంటే వాతావరణం అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోద్దాం, ఆ తెలంగాణ ఆంధ్ర ఉడుకుతుంది. ఓకే. అట్లాంటి వాతావరణంలో మా వాళ్ళని ఇట్లా అంటాడా ఎన్టీఆర్. యాక్చువల్గా ఎన్టీఆర్ కూడా ఇక్కడ వాడే నిజం చెప్పాలనుకో. అది కామెడీగా చేసాం స్క్రిప్టెడ్. ఈ జనాలకు పిచ్చిగా అర్థం చేసుకున్నాం, తప్పుగా అర్థం చేసుకొని మావాడిని ఇట్లా అంటావా అని. వాళ్ళందరూ సీరియస్ నక్సలైట్లు. అక్కడ నుంచి ఈయనకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక గద్దర్ పిలిచి ఏమైందిరా అంటే ఏమైంది మొత్తం హంగామా జరుగుతుంది, ఆయన చంపేస్తారు, పోర్ట్ చేస్తారు అన్నారంట. నువ్వు చేసావంటే నేనేం చేసినా అన్నాడు. ఏం జరిగిందంటే ఇది